నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఐపీఎల్ 2026 సీజన్ లో తన విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్ సూర్యవంశీ సీజన్ ముగిసే సమయానికి భావోద్వేగానికి లోనయ్యారు. రెండో క్వాలిఫైయర్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓటమి పాలవడంతో యువ బ్యాటర్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు అభిమానులను కలిచివేశాయి. గుజరాత్ తో జరిగిన కీలక మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 214 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఇందులో వైభవ్ సూర్యవంశీ 96 పరుగులతో మెరుస్తూ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతని పోరాటం జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయింది. లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ చాలా డల్ గా కనిపించాడు. ఉబ్బికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ తనలోని పసివాణ్ణి బయటపెట్టాడు. తీవ్ర నిరాశలో కనిపించిన అతన్ని సహచర ఆటగాళ్లు ఓదార్చే ప్రయత్నం చేశారు. అనంతరం డగౌట్లోకి వెళ్లిన వైభవ్ తన టోపీతో ముఖాన్ని కప్పుకొని కూర్చున్నాడు. అతని కళ్లల్లో కనిపించిన కన్నీళ్లు ఈ ఓటమి అతన్ని ఎంతగా బాధించిందో స్పష్టంగా చెప్పాయి. ఎందుకంటే ఈ సీజన్ మొత్తం అతడు కేవలం పరుగులు చేయలేదు, ఒక సంచలనంగా మారిపోయాడు. మైదానంలోకి వచ్చిన ప్రతిసారి బౌలర్లపై విరుచుకుపడుతూ అభిమానులకు వినోదాన్ని పంచాడు. ప్రత్యర్థి జట్టు ఏదైనా బౌలర్ ఎంత అనుభవజ్ఞుడైనా తన దూకుడు మాత్రం ఏ మాత్రం తగ్గించలేదు. పవర్ ప్లేలోనే మ్యాచ్ గమనాన్ని మార్చగల ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సందర్భాల్లో ఒంటరి పోరాటంతో జట్టును కష్టాల నుంచి బయటపడేశాడు. ముఖ్యంగా ఈ క్వాలిఫైయర్ మ్యాచ్ లో కూడా రాజస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోయిన సమయంలో బాధ్యత తీసుకొని ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. సెంచరీకి కేవలం 4 పరుగుల దూరంలో ఆగిపోయిన అతని ఇన్నింగ్స్ ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అయితే క్రికెట్ అనేది వ్యక్తిగత ప్రదర్శనల కంటే జట్టు ఫలితాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే తన అద్భుతమైన ఇన్నింగ్స్ జట్టుకు విజయాన్ని అందించలేకపోయిందనే బాధ వైభవ్ ను తీవ్రంగా కలిచివేసింది. సీజన్ మొత్తం అతడు చూపించిన నిలకడ అసాధారణం. 48.5 సగటుతో 776 పరుగులు సాధించడం, 72 సిక్సర్లు బాదటం, 237కు పైగా స్ట్రైక్ రేట్ నమోదు చేయడం సాధారణ విషయం కాదు. ఒక్కో మ్యాచ్ లో ప్రత్యర్థి బౌలింగ్ దాడిని ధ్వంసం చేస్తూ కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక సీజన్ లో 700కు పైగా పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలవడం అతని ప్రతిభకు నిదర్శనం. అంతేకాదు కేవలం 440 బంతుల్లోనే 1000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసి మరో అరుదైన ఘనత సాధించాడు. ఈ సీజన్ లో అతని బ్యాటింగ్ ను చూసిన మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, అభిమానులు భవిష్యత్తులో భారత క్రికెట్ కు పెద్ద స్టార్ గా ఎదుగుతాడని అభిప్రాయపడ్డారు. చిన్న వయసులోనే ఒత్తిడిని ఎదుర్కొంటూ పెద్ద మ్యాచుల్లో ప్రభావం చూపడం అతని ప్రత్యేకతగా మారింది. అయితే ఈ ఓటమి అతడికి మరో ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. విజయాలు ఎంత ఆనందాన్ని ఇస్తాయో పరాజయాలు అంతకంటే ఎక్కువ అనుభవాన్ని ఇస్తాయి. కన్నీళ్లు పెట్టుకున్న వైభవ్ ను చూసి అభిమానులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియాలో అతనికి మద్దతుగా వేలాది పోస్టులు వచ్చాయి. నువ్వు ఓడిపోలేదు, ఒక సీజన్ ను గెలిచావు, ఈ రోజు బాధపడుతున్న ఈ కుర్రాడే రేపటి ఛాంపియన్ అంటూ అభిమానులు ప్రోత్సాహక సందేశాలు పంపించారు. రాజస్థాన్ రాయల్స్ అభిమానులు కూడా ఈ ఓటమికి వైభవ్ ను కారణంగా చూపకుండా జట్టును చివరి వరకు పోరాటంలో నిలబెట్టిన ఆటగాడిగా ప్రశంసిస్తున్నారు. సీజన్ ముగిసిన అతని ప్రదర్శన గురించి చర్చలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏడాది ఐపీఎల్ లో అత్యంత ప్రభావం చూపిన ఆటగాళ్ల జాబితాలో వైభవ్ పేరు అగ్రస్థానంలో నిలిచింది. అతని దూకుడు, ఆత్మవిశ్వాసం, నిర్భయమైన బ్యాటింగ్ శైలి అభిమానులను మంత్రముగ్ధులను చేశాయి. చివరికి ట్రోఫీని అందుకోలేకపోయినా కోట్లాది మంది అభిమానుల హృదయాలను మాత్రం గెలుచుకున్నాడు. ఒక్క మ్యాచ్ ఓటమి అతని ప్రయాణాన్ని ఆపలేదని, ఈ కన్నీళ్లు భవిష్యత్తులో విజయాలకు పునాది అవుతాయని అభిమానులు నమ్ముతున్నారు. అందుకే వైభవ్ సూర్యవంశీ కథ ఇక్కడితో ముగియలేదు. అసలు ప్రయాణం ఇప్పుడే మొదలైందని, రాబోయే సీజన్లలో మరింత విధ్వంసకరంగా తిరిగి వచ్చి తన జట్టుకు ట్రోఫీ అందించే వరకు అతడు ఆగడని క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.